తోటకూర అండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని కడిగేసుకున్నానండి. ఇది బీట్రూట్ కలర్లో ఉందనమాట. వాటర్ కూడా బీట్రూట్ కలర్లో వచ్చేసింది, చూసారా? కడుగుతుల్లోకి కలర్ మారిపోయింది. ఇదైతే ఇప్పుడు వేపుడేస్తాను, చాలా బాగుంటుంది. తాలింపు సామాను అండి, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మేము తినమండి, అందుకనేసి వేయలేదు. కరివేపాకు ఏమో ఎలాగా లేదు ఇంట్లో అని, అందుకని వేయలేదు నేను. తాలింపు సామాను అయితే వేసుకున్నాను, వేగుతున్నాయండి. మీరైతే కరివేపాకు, ఎల్లిపాయ కూడా వేసుకోండి, బాగుంటుంది. మనం కడిగి పెట్టుకుని బీట్రూట్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. తోటకూర నేను మర్చిపోయి బీట్రూట్ అంటున్నాను, బీట్రూట్ రంగులో ఉన్నామాలని. పచ్చ రంగులో ఉన్న తోటకూర ఒక రకం టేస్ట్ అయితే, ఈ బీట్రూట్ కలర్లో ఉన్న తోటకూర ఇంకా రుచిని పెంచుతుందండి, చాలా బాగుంటుంది. మీకు కానీ దొరికితే తెచ్చుకొని వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ తోటకూర అయితే రెడీ అయిపోయిందండి. బీట్రూట్ రంగులో ఉండే తోటకూర వేపుడైతే రెడీ.